రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం 3.5 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ యుఏఈలో అమెరికా, రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దావోస్ అంతర్జాతీయ సదస్సు వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇవాళ రేపు అంటే 2 రోజుల పాటు ఈ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. 2022లో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా అమెరికా, రష్యా, యుక్రెయిన్ ప్రతినిధులు ఒకే వేదికపై చర్చలు నిర్వహించనున్నారు. ఇవాల్టి నుంచి భేటీ జరగనుంది. ఇరు దేశాల మధ్య 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగియాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ఈ యుద్ధం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ త్రైపాక్షిక సమావేశంతోనైనా ఈ 3 ఏళ్ల యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. రష్యా, యుక్రెయిన్, అమెరికా త్రైపాక్షిక భేటీపై ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా చూస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పుతిన్ రష్యా యుక్రెయిన్ వార్లో తాము పెట్టిన కండిషన్స్కు ఓకే చెబితేనే సంధికి ఓకే చెబుతామని స్పష్టం చేశారు. జెలెన్స్కీతో వార్లో పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని గతంలో స్పష్టం చేశారు. తమ డిమాండ్లను జెలెన్స్కీ ఒప్పుకోవాల్సిందేనంటూ తెగేసి చెప్పారు. ఇప్పుడు యుఏఈ వేదికగా జరుగుతున్న ఈ చర్చల్లో పుతిన్, జెలెన్స్కీలు పాల్గొనడం లేదు. కానీ ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు పెద్దన్న కూడా ఈ భేటీలో పాల్గొనడం లేదు. దీంతో ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.